కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న రవి మోహన్ అలియాస్ జయం రవి గత కొన్ని నెలలుగా వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ నటి ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెతో ఇప్పుడు విభేదిస్తున్నారు. వైవాహిక జీవితంతో 10 ఏళ్ల పాటు గడిపిన ఈ జంట అనూహ్యంగా 2 కొడుకులు పుట్టిన తర్వాత ఇప్పుడు విడాకులు కోరుకుంటూ ఉండడంపై పలువురు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి తోడు జయం రవి అత్త ఆర్తి తల్లి కూడా జయం రవి కోసం జీవితంతో పాటు ఆస్తులు కూడా దారపోసాను, కానిప్పుడు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు అంటూ కామెంట్ చేసింది. అయితే జయం రవి మాత్రం తనకి ఆర్తి నుంచి విడాకులు కావాల్సిందని పట్టుబట్టారు. మరొక వైపు జయం రవి ప్రముఖ సింగర్ కెనీషాతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుండడం ఆర్తి మాటలకు మరింత ఆజ్యం పోసింది. ప్రస్తుతం ఆర్తికి విడాకులిచ్చి కెనీషాతో 7 అడుగులు వేయాలని జయం రవి చూస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త తెరపైకొచ్చింది. ఇదిలా ఉంటే ఆర్తి జయం రవి విడిపోతున్నారు అంటూ వస్తున్న వార్తల వేళ సడన్ గా ఆర్తి ఆ స్టార్ హీరోతో ఎఫైర్ నడుపుతుంది అంటూ ఒక ఫోటో కూడా షేర్ చేసింది సింగర్ సుచిత్ర. ఈ ఫోటోలో ఉంది ఎవరో కాదు, స్టార్ హీరో ధనుష్ ఆర్తి ఒకరికొకరు అత్యంత దగ్గరగా ఉన్న ఫోటో ఆమె షేర్ చేసింది. ఈ ఫోటో సడన్ గా చూస్తే ఇలాంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. ముఖ్యంగా ఆర్తి ధనుష్ ప్రేమలో ఉంది కాబట్టే జయం రవి ఆమె నుండి విడాకులు కోరుతున్నాడు అంటూ హాట్ బాంబు పేల్చింది. దీంతో కొంతమంది నెటిజన్లు జయం రవికి మద్దతు పలుకుతున్నారు. అయితే సింగర్ సుచిత్ర షేర్ చేసిన ఫోటోను నిజంగా ఆరా తీస్తే ఫోటో నిజమే కానీ వారిద్దరి మధ్య బంధం ఎఫైర్ కాదు. గతంలో జయం రవి ఆ ఫోటోని తన ఇన్స్టా ద్వారా స్వయంగా షేర్ చేసి వీరి బంధానికి అన్నాచెల్లెలుగా ప్రకటించారు. అయితే ఆ ఫోటోను పట్టుకుని ఇప్పుడు సుచిత్ర వక్రీకరించడంతో సుచిత్ర తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మారవాంట ఆమెపై పలు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఆర్తి క్యారెక్టర్ ను ఒక్కసారిగా బ్యాట్ చేసింది సుచిత్ర. దీంతో ఆర్తి ఫ్యాన్స్ కూడా సింగర్ సుచిత్రపై మండిపడుతున్నారు. తాజాగా జయం రవి భార్య ఆర్తి కోర్టులో పిటిషన్ వేసింది. జయం రవి తన నుండి విడాకులు కోరినట్టయితే ప్రతి నెల తనకి 40 లక్షల రూపాయలు భరణం ఇవ్వాలని పిటిషన్ పెట్టింది ఆర్తి. మరి ఆర్తి డిమాండ్ మేరకు జయం రవి భరణం ఇవ్వబోతున్నాడా, ఒప్పుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.